బాధంటే ఏంటో చెప్పనా బాసు? గుండెలో ఉన్న నిజాన్ని, బాధని బయటికి చెప్పలేకపోవడమే నిజమైన బాధ. అందరికీ అన్నీ కనిపిస్తాయి బాసు, కానీ నిజం ఎవ్వరికీ కనిపించదు. ఇదే మరి విచిత్రం అంటే. బాధని అందరికీ చెప్పలేము. చెబితే ఒక బాధ, చెప్పకపోతే మరొక బాధ. ఏం చేసినా, ఎలా ఉన్నా తట్టుకోలేని మరొక విచిత్రమైన బాధ. జీవితం అంటే ఇదే కదా బాసు. అందరి బాధలు అందరూ చెప్పుకోలేకపోవచ్చు, కానీ వారి కళ్ళు మాత్రం వారి బాధ ఏంటో చూపిస్తాయి. ఏమంటారు బాసు? ఒక అమ్మాయికి సొంత ఇల్లు అంటూ ఎక్కడ ఉండదు బాసు. తల్లిగారిల్లు సొంతం కాదు, అత్తగారిల్లు సొంతం కాదు. ఆమెకు శాశ్వతమైన ఇల్లు ఏదో ఇప్పటికీ ఆమెకే తెలియదు, ఈ ప్రపంచానికి ఇంకా తెలియదు. తెలుసుకోవడానికి తరతరాలు పడుతున్నా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని యుగాలు మారినా ఆడదాని జీవితం మాత్రం దేవుడు మార్చలేకపోతున్నాడు బాసు. దేవుడు కూడా భయపడుతున్నాడేమో, ఆడదానికి మంచి జీవితాన్ని ఇస్తే తనకి తిరగబడుతుందేమోనని. తాను ఒక్క నిజాన్ని బయట పెట్టాలంటే 1000 అబద్ధాలు తనను మట్టిలో కలిపేస్తున్నాయి బాసు. విచిత్రమైన జీవితాన్ని ఆ దేవుడు ఆడదానికి మాత్రమే ఇచ్చాడు. తన వాళ్ళను గెలిపించుకుంటూ తన జీవితాంతం ఓడిపోతూనే ఉంటుంది. అందరి జీవితంలో దీపంలా వెలిగిపోతూ తన జీవితంలో మాత్రం శాపంలా మిగిలిపోతుంది ఆడది. అందరి రాతలు మార్చిన ఆడదాని రాత మాత్రం ఎవ్వరూ మార్చలేకపోతున్నారు. మార్చాలని వచ్చిన వాళ్ళు మట్టిలో కలిసిపోతున్నారు. బాధ లేకుండా చూసుకోవలసిన ఆడవాళ్ళను భయపెట్టి చంపేస్తున్నారు కదరా బాసు. అందరి జీవితంలో మార్చిన రాత తన రాతను మార్చలేకపోతుంది. బాధకే బాధ కలిగించే జీవితం ఆడదాని జీవితం. అందరికీ వెలుగు పంచుతూ తను ఒంటరిదైపోతుంది. పాపమో శాపమో తెలియదు, కానీ ఈ జీవితం ఇలా గడిచిపోతుంది మిత్రమా. బాధ కేవలం తనకు మాత్రమే సొంతం. అన్నీ చేసి త్యాగశీలం అవ్వడం తప్ప చేయాల్సింది ఏముంది, చేసేది ఏముంది? ఎంత సాధించినా చివరికి దానమే చేయాలి. భవిష్యత్తుకే భరోసా లేనిది ఆడదాని జీవితం. చిక్కుముడి మాత్రమే తనకు సొంతం. సుఖపడే రాత అందరికీ ఉండదు, కొంతమందికి మాత్రమే ఉంటుంది. ఆ కొంతమందిలో ఆడవాళ్ళు మాత్రం ఉండరు. నిజం చెప్తున్నాను. ఓడిపోతున్నాము, మిమ్మల్ని గెలిపించి శాశ్వతంగా. ప్రాణం ఓడిపోతే ఎలా ఉంటుందో ఆడదని చూస్తేనే మాత్రం అర్థమవుతుంది. ఈ లోకంలో కోట్ల మంది ఆడవాళ్ళు ఉండవచ్చు, కానీ 1% ఆడవాళ్ళు కూడా సుఖంగా లేరు. నిజం చెప్తున్నాను. ఇది నమ్మవలసిన నిజం.